Today we are discussing about origin and meaning of economics. The term economics is derived from two Greek words, oikos and nemin. Oikos means house, nemin means management. So Aristotle called economics as household management. Economics studies about the economic activities of the man. What is economic activity? Income and spending. Income, earning and spending activities are called economic activities. ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి హౌస్లోనే ప్రారంభమైనవి కాబట్టి అరిస్టాటిల్ ఎకనామిక్స్ని హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని చెప్పి అన్నాడు అనమాట. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి హౌస్లో ప్రారంభమైనవి. ఒక ఇంట్లో హెడ్గా ఉండే వ్యక్తి తను ఇన్కమ్ సంపాదించిన తర్వాత ఆయన డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం స్పెండ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎర్నింగ్ స్పెండింగ్ అనేది హౌస్లోనే ప్రారంభమైనవి కాబట్టి అరిస్టాటిల్ ఎకనామిక్స్ని హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని చెప్పి అన్నారన్నమాట. ఇప్పుడు మనము ఈ అర్థశాస్త్ర ఆవిర్భావం గురించి, అర్థం గురించి తెలుగులో చెప్తున్నాం. అర్థశాస్త్రం అనేది ఓయికోస్, నెమో ఆర్ నెమిన్ అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది. ఓయికోస్ అంటే గృహము అని అర్థం, నెమిన్ అంటే నిర్వహణ అని అర్థం. అరిస్టాటిల్ అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రము అన్నాడు. ఎందుకంటే అర్థశాస్త్రం అనేది ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఒక వ్యక్తి ఆదాయాన్ని ఎలా సంపాదిస్తాడు, ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడతాడు అని చెప్తుంది అనమాట. కాబట్టి ఒక ఇంటికి హెడ్గా ఉండే వ్యక్తి, యజమాని తనకు వచ్చిన ఆదాయాన్ని కుటుంబ అవసరాల కొరకు ఖర్చు పెడతాడు. కానీ ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఇంటిలోనే ప్రారంభమైనవి కాబట్టి అరిస్టాటిల్ అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రం అని చెప్పి